ఇంతమంది పెద్దలు కూర్చొని మాట్లాడిన శ్రీనివాస్ భవన్ మీద మొట్టమొదటి పేపర్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దానితో అది దాని క్లారిఫికేషన్ వస్తుంది ప్రజలకు కానీ మీకు కానీ. అదే ఎమ్మెల్యే అంటే ఏంటి, వాళ్ళకి సౌకర్యాలు సరిపోవడం లేదు. మైక్ మైక్ మీ ముందు పెడతాం, ప్రజల ముందు పెడతాం. ఏమో చేస్తారు. ఇప్పుడు ఒక్కసారి మున్సిపాలిటీ అంతా వెళ్ళినప్పుడు మున్సిపాలిటీ వరకు సర్వాధికారాలు ఉంటాయి. అందులో దాన్ని తొలగించడానికి ఎవరికి ఆపగలిగే శక్తి కూడా ఉండదు. అది ఓటుకు పోయినా అది మున్సిపాలిటీ అనేది తెలుస్తుంది. సో దీని పట్ల మనకు ఏ విధంగా ఆదోని ఎన్క్రోచ్మెంట్ తొలగిస్తారు, ఒక చిన్న విషయంలోనే ఇంత రాజకీయ జోక్యం ఉంటే ఇంత పెద్ద టౌన్ ఎప్పుడు డెవలప్ చేస్తారు? 150 సంవత్సరాల మున్సిపాలిటీ ఇలాగే ఉంది అనడానికి ఇంతకన్నా రాజకీయ జోక్యం చేసుకునే నిదర్శనాల కన్నా ఇంకా ఏముంటాయని ఒక నా రిక్వెస్ట్ మీకు పెడతాము సార్. తమ్ముడు వచ్చి మీరు ఆవేదనతో చెప్తా ఉన్నాడు. జనరల్ గా అట్లా అలిగేషన్ చేయకూడదు. ఎవరన్నా స్పెసిఫిక్ అలిగేషన్ ఉండాలి. జనరల్ గా కూటమి 100% నేను మళ్ళీ చెప్తున్నాను, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లాస్ట్ పర్సన్ దాకా 100% అత్యంత నిజాయితీతో ప్రజలకు సేవ చేస్తామని మాట ఇచ్చినారు. ఆ మాట ప్రకారంగానే ఈరోజు చేస్తా ఉన్నాం. ఈరోజు నేను ఎమ్మెల్యేగా మీకు చెప్తా ఉన్నాను, ప్రజలకు చెప్తా ఉన్నాను, మీ ద్వారా ఇన్ని ఆక్రమణలు చేస్తా, ఇన్ని ఆక్రమణలు తొలగిస్తా ఉన్నాం. ఏ రోజు కూడా ఇన్ని ఆక్రమణలు తొలగించే సందర్భంలో ఏ రోజు కూడా నా వాళ్ళు వదిలేయండి, నా వాళ్ళు మీరు పక్కన ఉండండి, మిగతా వాళ్ళని కొట్టేయండి అని ఏ రోజు కూడా చెప్పను కూడా. 100% రాసి పెట్టుకోండి. ఎమ్మెల్యే ఎవరికైనా ఆయన మనుషులు కాబట్టి పక్కన పెట్టమన్నాడు, ఇంకోటి పక్కన పెట్ట అని నా వైపు నుంచి ఒక్కటంటే ఒక్క ఫోన్ కాల్ ఎవరికి పోదు. పక్షపాతం లేకుండా 2,50,000 మందికి ఒకటే న్యాయాన్ని పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అమలు చేస్తాను చట్టాన్ని అని నేను 100% ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. మీరేదన్నా మీ ఆవేదనలో ఎక్కడన్నా స్పెసిఫిక్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే, సార్ పలానా చోట ఇలా జరిగింది, నేనేది ఎవరికి నువ్వు అసలు ఎవరిని స్పేర్ చేయొద్దని చెప్పిన, మీకు ఏదైనా స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటే దయచేసి మా ముందు పెట్టండి. దాన్ని 100% పరిశీలించి ప్రజలకు న్యాయం చేయడానికే మేమున్నాం. కూటమిలో నాయకులందరూ ఉన్నారు. అందరి తరఫున అన్ని పార్టీల వైపు నుంచి కూడా, దాంతో పాటు మిగిలిన పార్టీలు కూడా ఇక్కడ ఉన్నాయి, వాళ్ళ తరఫున గురించి కూడా చెప్తా ఉన్నా నేను. వాళ్ళు ఏం అన్యాయాల్ని ప్రోత్సహించే వాళ్ళు ఏంటని అనుకోరు, వాళ్ళు కూడా పెద్దలు. కాబట్టి అందరూ కూడా కలిసి ఆదోనిని అభివృద్ధి చేయడానికి తమిళనాడు మోడల్ గుర్తుపెట్టుకోవాలి. మీరు చూడండి, కావాలంటే తమిళనాడులో ఎలక్షన్లో భయంకరంగా కొట్టుకుంటారు. ఎలక్షన్ల తర్వాత అన్ని పార్టీలు ఒకటై తమిళనాడుని అభివృద్ధి చేసుకుంటాయి. ఆ రకమైన మోడల్లో ఈ రోజు ఆదోని అభివృద్ధికి అన్ని పార్టీలు, కూటమి పార్టీలన్నీ కూడా, అలాగే ఇక్కడ మిగతా పార్టీలు అన్నట్టు వాళ్ళు కూడా కట్టుబడి ఉన్నారని నాకు నమ్మకం. ఎవరు కూడా మేము ఇంటర్ఫియర్ అవ్వమని 100% చెప్తాము.